హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు సండే రోజు అన్నీ లేట్ అయిన మాకు, అందుకే మా అవతారాలు ఈ విధంగా ఉన్నాయి. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో దాని మీద చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ కూరలో గింజలు ఉంటాయి కదా, గింజలు చాలా బాగుంటాయి తింటుంటే. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. మా ఏం చేస్తున్నా? నా క్రియేటివిటీని బయటకు తీస్తున్నా. అన్నం తిందులే ఇంకా. ఇంకేం పర్లేదు. మా ఏ వాట వేయాలి దాని మీద? దీని మీద ఒకటి రాస్తా, ఒకటి కలర్ రాస్తా, ఈ మధ్యలో ఒకటి కలర్ రాస్తా, వెనకాల ముందు ఒకటి రాస్తాను. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని మా మమ్మీ నెయ్యి వేస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. మరి నాకు పెట్టవా? సూపర్గా ఉందన్నమాట. వేడి వేడి అన్నం, వేడి వేడి పచ్చడి. పచ్చడి వేడిగా ఎలాగుంటుంది? వేడి వేడి నెయ్యి. బయట వాన పడితే భలే ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి కట్ చేస్తున్నాము. భలే వచ్చింది, క్యూట్. అన్నిటినీ ఇంకా వీటికి యూజ్ చేయటమే. మేము అన్నం తిన్నాకైతే ఇంకా పైకి వెళ్ళాము. ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటేను వాటిల్లో చెట్లు వేద్దామని ట్రై చేస్తున్నాము. నాకైతే ఫన్నీగా అనిపించింది. అవి మట్టి అలానే ఉంటే అడుగున కుళ్ళిపోతాయి అని చెప్పేసి హోల్స్ పెడదామని చెప్పేసి ట్రై చేసాము. కొన్నిటికైతే పెట్టాము ఇలాగ హోల్స్, కొన్నిటినైతే ఇంకా అవి మరీ పల్చగా ఉన్నాయి కదా, వంగిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి లాస్ట్లో కట్ చేసాము కొంచెం. అవి బాగున్నాయి అన్నమాట. సరిపోయిందిలేమో. రిషి, ఫన్నీగా ఉంది కదా? కనిపిస్తుంది కానీ ఫన్నీగా ఉంది కదా అంటాను. అన్ని మిరప చెట్లేనా? తీయి మమ్మీ వాటిల్లో. అలా రెండు కలిసి ఉన్నాయి అమ్మా. ఇక్కడ ఇప్పుడేం చేద్దామా? తీద్దామని. అది ప్లేస్ చిన్నది కదా, ప్లేస్ సరిపోదు. ఇక్కడ తీద్దాం, ఇక్కడ తీద్దాం. ఈ రెండే నా కలిపి ఉంది. ఇది తీయి. ఇది తీసేద్దాం. దాంట్లో టమాటా చెట్టు తీయచ్చు కదా. దాంట్లో ఉన్నాయి కదా, ఇంకా దాంట్లో టమాటా చెట్టు తీయచ్చు కదా అన్నాడు. ఓ, ఇవి 3 కలిసి ఉన్నాయి. టమాటా చెట్టు దాన్ని కూడా దాంట్లో ఒక దాంట్లో వేసేసాయి. చిన్న ఇదమ్మా టమాటో చెట్టు. టమాటా చెట్టు ఉంటాం, నాకు కూడా తెలియదు. ఇటు ప్లాన్స్ నేనే ప్లాన్ చేశాను. బాగున్నాయా? చూడండి అసలు వాళ్ళు ప్లాన్ చేస్తే మొత్తం మురికే. కడుక్కున్నాను, మళ్ళీ అయ్యింది. చూడు అసలు ప్యాంటుకి కూడా అయ్యాయి మొత్తం అవే. దీనిలో ఇంకొంచెం వేయమ్మా మట్టి. ఓకే సార్, మట్టి కొంచెం వేసి. క్యాప్ ఏది దీంది? క్యాప్ పెట్టు, లూజ్గా పెట్టేసాయి. లూజ్గా పెట్టినా కూడా ఊరక పెట్టేసేయి దానికి తీసుకొచ్చి. ఇది ఒక మిరప చెట్టు,
ఇవేమో టమోటా చెట్లు. ఇంత ఇక్కడ ఒక టమోటా చెట్టు ఉంది. ఇంకా ఈ 3 వచ్చేసి మిరప చెట్లు ఫన్నీగా ఉన్నాయి. ఈ బాటిల్స్లో పెట్టడం. అది టమోటా చెట్టు అమ్మా. అన్నిటికన్నా ఇది మాత్రం క్యూట్గా ఉంది. ఇది ఎందుకంటే చిన్నది కోసింది, మిగతావన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. దీనికైతే ఇంకా మిరపకాయ కూడా వచ్చింది. అవును, మిరపకాయ ఇవి కాయలు కూడా వచ్చాయి చిన్నవి మొలక. మిరపకాయ అంటే కాయనమ్మా, కాదు చిన్నవి వచ్చాయి. ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ వచ్చాకే వచ్చేది. దీనికి కూడా వస్తున్నాయి. మేము పైన ఉంటేను పిల్లలు అయితే పైకి వచ్చి ఆడుకుంటున్నారు. అవేను శబ్దాలు అయితే. దీనిలో అయితే చాలా మిరప చెట్లు ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ అవన్నీ తీసేసాము. తీసి చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, వాటిలో వేసాము. పక్కన ఇంకో బబుల్ ఉందన్నమాట. దానిలో ఇంతకుముందు దోస చెట్లు ఉన్నాయి. అవి వాటర్ బయటికి రాక హోల్స్ లేకపోయేసరికి ఆ బబుల్లో వాటర్ అలాగే వర్షానికి నిలిచిపోయి కుళ్ళిపోయినాయి అనమాట. ఇంకా మట్టి తీసేసి ఆ వాటర్ బాటిల్స్ వేసి దీనిలో చెట్లు తీసి వేసాము. కొంచెం దూరంగా ఉన్నాయి ఇప్పుడు. ఇంతకుముందు అయితే దగ్గరగా ఉండి అవి అసలుకి పెరగను కూడా పెరగలేదు. ఇప్పుడన్నా కొంచెం పెరుగుతాయేమో చూడాలి. దీనిలో అయితే టమాటో చెట్టు, కాకర చెట్టు ఉంది. టమాటో చెట్టు చాలా రోజుల నుంచి అలానే ఉంది, పెరగలేదు. ఈ కాకర చెట్టు కూడా పూతలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి అన్నమాట. ఇంకో చెట్టు అనమాట ఇది కాకర చెట్టు. ఇది ఫస్ట్ ఒక కాయ కట్ చేసి చూపించాము మేము మీకు ఒక వీడియోలో. ఆ చెట్టు అనమాట. దీని కాయలు వచ్చేసి చిన్నగా అని పండిపోతున్నాయి అన్నమాట. ఇంకా అవి కూడా నాకు తెలిసి అది కూడా ఇంకా కాయలు కాయకపోవచ్చు. దీనిలో ఒక టమాటో చెట్టు ఉంది కదా, అది బాగుంది ప్రస్తుతానికి. ఇంకా పైన అయితే పిల్లలు ఈ విధంగా ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నీ ప్రయోగాలు కంప్లీట్ కాలేదా గీతు? మేము బట్టలు అయితే పైన ఆరేస్తామన్నమాట. రిషి అయితే ఆ చీర వాళ్ళ అక్క మీదకి వెళ్తుందంట. ఆ చీర కొడుతుందంట గీతుని. అందుకని చెప్పేసి చీరను కొడుతుంది. ఆ బ్యాట్ తీసుకొని ఫన్నీగా. బట్టలు కూడా తీయనీయలేదు. ఆ చీర మమ్మీ అక్క మీదకి వెళ్తుంది అని కొడుతుంది. ఇంకా తర్వాత అన్నీ కంప్లీట్ అయ్యాక నేనైతే ఇంకా బట్టలు తీసుకొని వచ్చేసాను. అవి బతుకుతాయో బతకవో ఆ చెట్లను చూడాలి. పిల్లలైతే ఆడుకుంటున్నారు పైన. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.